చినకాకాని తాతగారి ఆశ్రమం. మేము కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ అది తగ్గుతుంది మాకు తెలిసిన వాళ్ళకంటే వచ్చాం. చాలా బాగుంది, చాలా ఎనర్జీ ఉంది. మాస్టర్ సివివి గారు, వారి భార్య వెంకమ్మ గారు, తాతగారి గురువు గారు వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు, ఆయన ధర్మపత్ని. తాతగారు మరియు ఆయన ధర్మపత్ని మాస్టర్ ఈకే గారు మరియు ఆయన ధర్మపత్ని. చాలా ఎనర్జీ ఉంది. వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు తనకి ఆరోగ్యం బాగున్నప్పుడు సివివి గారి దగ్గరికి వెళ్ళారు. మెడ్రాస్ రైల్వే స్టేషన్లో ఆయన పొట్టలో చాలా మంట ఉండేది, ఏం తిన్నా అరిగేది కాదు. ఆ సందర్భంలో ఇంకా చనిపోదాం అనుకుంటే ఆయనకి మెడ్రాస్ రైల్వే స్టేషన్లో ఒక ఆయన కనిపించారట. ఇంకా చనిపోదాం అనుకుంటున్నాను అంటే, ఒకసారి సివివి గారి దగ్గరికి వెళ్ళి అప్పుడు చనిపో కావాలంటే అని చెప్పారట. అప్పుడు వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు సివివి గారి దగ్గరికి వెళ్ళంగానే ఒక ప్రేయర్తోనే ఆయన కడుపులో మంట అంతా తగ్గిపోయిందనమాట. అప్పుడు ఆయన ఇక్కడే ఉంటాను అంటే సివివి గారు అన్నారట, నీకు తగ్గింది కదా, నువ్వు కూడా అలాగే వెళ్ళి అక్కడికి వెళ్ళి తగ్గించు అని చెప్పి అదే శక్తిని కొనసాగించారు. మాస్టర్ సివివి గారి శక్తిని వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు వారసత్వాన్ని కొనసాగించారు. అదే మళ్ళీ తాతగారికి కూడా వచ్చిందనమాట. తాతగారు కూడా పొట్టలో నొప్పితో చాలా బాధపడేవాళ్ళట. ఎన్నో హాస్పిటల్స్ తిరిగారు. చివరికి వాళ్ళ అన్నగారు తిరుపతి నుంచి వచ్చారట. వచ్చి చెప్పారట, ఏమిటి అంటే, ఇంకా అయిపోయింది వెళ్ళిపోతున్నా అన్నారట తాతగారు. అంటే, మా గురువుగారు దగ్గరికి రా, వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు తగ్గిస్తారు అంటే, ఇన్ని మందులు వాడాను, ఇంత డాక్టర్స్ తగ్గించలేదు, ఆయన విభూతి పెట్టి తగ్గిస్తారా అన్నారు తాతగారు. సరే నమ్మకపోతే నా కోసం రా అంటే అప్పుడు వెళ్ళారనమాట. వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు తాతగారిని గుర్తుపట్టారట. మనం 300 సంవత్సరాల నుంచి కలిసి పనిచేస్తున్నావు, నువ్వు కొత్త రామకోటవి కాదు, పాత రామకోటవి అని చెప్పారట. గురువులు అంతే కదా, మనని జన్మలు కూడా మనని వెంట ఉండి నడిపిస్తూ ఉంటారు. ఒక తల్లి తండ్రి కన్నా గురువు ప్రేమ చాలా గొప్పది. అయితే అప్పుడు రామకోటయ్య గారు కూడా పొట్ట నిండా వేలు పెడితే అందంతా తినరమ్మన్నారు ప్రభాకర్ శాస్త్రి గారు. సరే గురువు మాట మీద ఈయన తింటున్నారు. మధ్యలో ఈయనకి గుర్తొచ్చిందనమాట, అయ్యో నేనేం తిన్నా నాకు పొట్టలో నొప్పి వస్తుంది కదా అని 1.5 ఇడ్లీ తినేసి తినంగానే గుర్తు రాగానే ఇంకా మానేసి వచ్చారట. ఇప్పుడు ప్రభాకర్ శాస్త్రి గారు అన్నారట, నీకేం కాదు, ఏంటి నేను తినమన్నాను కదా, నువ్వెందుకు 1.5 ఇడ్లీతో ఆపేసి వచ్చావు అని. సరే తర్వాత ఈయనకి ఎప్పుడు ఇంకా మంట రాలేదు, ఇక్కడే ఉండిపోతా అన్నారు. అప్పుడు ఆయన చెప్పారట, కాదు, నువ్వెలా స్వస్థత పొందావో నువ్వు వెళ్ళు, అక్కడ నువ్వు కూడా అదే పని చేయి అని. అంటే గురువులుకి భగవంతుడు ఎలా ఇస్తాడంటే ఆ మనసు అంతా ఒకటే. వాళ్ళు ఎటువంటి బాధ అనుభవించారో మన శరీరంలో బాధను కూడా వాళ్ళు అలాగే గ్రహిస్తారు. వాళ్ళు గ్రహించి ఆ బాధని వాళ్ళు తీసేయగల సర్వసమర్థులు. మహాప్రాణాన్ని వాళ్ళు భూమి మీదకి దించిన మహానుభావులు. మాస్టర్ సివివి గారి ప్రేయర్ ద్వారా మాస్టర్ వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు, తాతగారు వారి అనుగ్రహాన్ని పొందుదాం, స్వస్థులవుదాం.